వ్యభిచారం అంటే అర్థం ఏమిటి అంటే, నియమించబడినటువంటి ధర్మాలకు వ్యతిరేకంగా ఈ లోకంలో, ఈ సమాజంలో కొన్ని విలువలు ఉన్నాయి, ధర్మాలు ఉన్నాయి, దేవుడు నియమించిన ధర్మాలు ఉన్నాయి. అవి కాకుండా వాటికి వ్యతిరేకంగా శరీర కోరికలను బట్టి, శరీర ఇచ్చలను బట్టి దుర్మార్గపు పనులు చేసి పాపాన్ని మూటగట్టుకునే ఈ వ్యభిచార కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు వారసులుగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా పరిగణించబడరు. అలాంటి వాళ్ళు వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, మందిరం దగ్గరకు వచ్చి, బోధకుడా నా బాధలన్నీ తీర్చు, నా అప్పులన్నీ తీర్చు, నా కష్టాలన్నీ తీర్చు అంటే ఎలాగా? వ్యభిచారం అనేటటువంటిది అది చేయకుండా ఎవరైతే నీతిగా బ్రతుకుతారో వాళ్ళే యేసయ్య వారసులుగా నిలబడతారు. దేవునికి స్తోత్రం. వ్యభిచారం చేయాల్సిన అవసరమే లేదు. యేసయ్య ఒక మాట అంటారు, మోహపు చూపు చూసినా కానీ, చెప్పండి, మోహపు చూపు చూసినా కానీ వ్యభిచరించినట్లే. అందమైనటువంటి ఒక వ్యక్తిని చూసి ఆశపడి లోపల ఊహించుకున్నా, మోహించిన వ్యభిచారం చేసినట్టే. అట్లాంటి వాళ్ళు ఈడుకొచ్చి, పోయా నేను ఏ పాలు తాగలేదయ్యా, నేను నీతిమంతున్నయ్యా, నాకు నీ దీవెనలన్నీ ఇయ్యయ్యా అని అడిగితే ఇస్తాడా? ఎవడు కదా. వాక్యం అంటుంది, నువ్వు దేవుని వారసునిగా, వారసురాలిగా మారాలి. అప్పుడే దేవుని దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. దేవునికి స్తోత్రం.